అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అడ్వైజరీ మెంబర్. ఈరోజు సుమారు దశాబ్ద కాలంగా అంటే 9 ఏళ్లుగా ఆటోనగర్ భూములపై ఏపీఐఐసి వాళ్ళు విధించిన రిజంప్షన్ వలన ఆటోనగర్ లో యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సుమారు 500 మంది కుటుంబాలకు సంబంధించిన మెకానిక్ సోదరులందరూ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే ఆటోనగర్ లో జరిగినటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఏపీఐఐసి వాళ్ళు 2016లో ఆటోనగర్ భూములపై రిజంప్షన్ విధిస్తూ భూముల్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ అంశంపై ఆనాడు జరిగినటువంటి అనేక ఎంక్వైరీల్లో మాజీ ప్రెసిడెంట్ చేసిన అనేక అక్రమాలు, అవినీతి వెలికి వచ్చింది. ఏదైతే కేవలం మాగంటి నాగభూషణం వ్యక్తిగత స్వార్థానికి ఆటోనగర్ బలి కాకూడదని అసోసియేషన్ కొత్త కమిటీ 2023 ఎన్నికల సమయంలో ఆటోనగర్ లోని సభ్యులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటి హామీ ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించడానికి కావాల్సిన ప్రయత్నం అందరి సహకారంతో చేస్తామని చెప్పాం. ఆ చెప్పిన నాటి నుంచి కూడా ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించడానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అప్పటి కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని, అలానే ఏపీఐఐసి నూతన చైర్మన్ మంతెన రామరాజు గారిని, అలానే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టిజి భరత్ గారిని కలిసి ఆటోనగర్ లో యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సభ్యులందరూ పడుతున్న ఇబ్బందుల్ని, ఏపీఐఐసి వాళ్ళు ఇతర ఎంక్వైరీల్లో కేవలం మాగంటి నాగభూషణం చేసిన అవినీతి అక్రమాల గురించే ప్రస్తావించారు తప్ప ఆటోనగర్ లో యూనిట్లు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి లేక, రోడ్లు లేక, డ్రైనేజీ లేక, వీధి దీపాలు లేక అక్కడ కార్మికులు పడుతున్న అవస్థల గురించి చెప్పలేదని ప్రభుత్వానికి తెలియజేయడం, అలానే ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించడం. ఆ వెంటనే 14 ఏప్రిల్ 17వ తేదీన ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ కేసులో అసోసియేషన్ కు అనుకూలంగా హైకోర్టు వారు తీర్పునిచ్చారు. అలానే ఏపీఐఐసి వారు భూములపై రిజంప్షన్ అక్రమంగా విధించారని ఏపీఐఐసి వాదనల్ని కొట్టిపడేస్తూ అసోసియేషన్ భూమిని నేషనల్ హైవే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ సమయంలో తీసుకున్నటువంటి ల్యాండ్ కు పరిహారంగా ఇచ్చిన సుమారు 60 లక్షల రూపాయలు ఏపీఐసి వారి వద్ద ఉన్నాయి. వాటిని కూడా అసోసియేషన్ తిరిగి ఇవ్వమని ఏప్రిల్ 17వ తేదీ 2025న తీర్పునివ్వడం జరిగింది. కొంతమంది ఈ తీర్పు రాగానే హడావిడి చేసి ఆటోనగర్ కోసం తామే పోరాటం చేసినట్లుగా, రిజంప్షన్ తొలగించడానికి ప్రయత్నం చేసినట్లుగా హడావిడి చేసి ఆర్భాటాలకు పోయారు. అయితే సెప్టెంబర్ నెలలో గౌరవ ఏపీఐసి వాళ్ళు మళ్ళీ ఆటోనగర్ పైన ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అప్పీల్కి వెళ్ళిన తర్వాత 2025 డిసెంబర్ 16వ తేదీన సదరు అప్పీలు అంశాలను పరిశీలించిన హైకోర్టు అప్పీల్ బెంచ్ ఈ అంశాలన్నీ నిరాధారమైనని, ఏపీఐసి వాళ్ళు చెప్పినవన్నిటిలోనూ సమగ్రత, స్పష్టత లేదని, ఆటోనగర్ లో అప్పటికే యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సుమారు 500 మందికి సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుద్దని భావించి డిసెంబర్ 16వ తేదీన కింద కోర్టు ఏదైతే అసోసియేషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సమర్థిస్తూ తిరిగి ఏపీఐసి వాదనలు తోసిపుచ్చడం జరిగింది. అయితే ఆ తీర్పుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తీర్పు కాపీ రాకపోవడం వల్ల, జడ్జిమెంట్ ని ఆన్లైన్ చేయకపోవడం వల్ల అసోసియేషన్ గా మేము ఎటువంటి చర్యలకి ప్రయత్నం చేసినా అందరూ కూడా ప్రతి అధికారి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఏదైనా చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అసోసియేషన్ కు అనుకూలంగా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఈ జడ్జిమెంట్ ని అమలు చేయాలని, హైకోర్టు తీర్పును అనుసరించి ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ ను ఏపీఐసి వాళ్ళు తొలగించాలని, దాంతో పాటు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ అలానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా రిజంప్షన్ తొలగిస్తూ ఏపీఐసి వాదనలు తప్పట్టి ఏపీఐసి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని చెప్పినటువంటి తీర్పుని పరిగణలోకి తీసుకొని ఆటోనగర్ భూములపైన ఉన్న రిజంప్షన్ తొలగించి ఇక్కడ అభివృద్ధికి కావాల్సిన చర్యల్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ జడ్జిమెంట్ ఈ విధంగా రావడానికి కృషి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారికి, సిపిఐ అప్పటి ఏలూరు జిల్లా కార్యదర్శి డాగా ప్రభాకర్ గారికి, హైకోర్టు అడ్వకేట్ భుజంగరావు గారికి, అలానే శ్రీనివాస్ శాస్త్రి గారికి, మాకు వెన్నంటుండి లీగల్ గా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన మా లీగల్ అడ్వైజర్ దేవరకొండ వెంకటేశ్వర్లు వెంకట్ గారికి,
అలానే ఆటో నగర్ కమిటీ సభ్యులకి, అసోసియేషన్ సభ్యులందరికీ, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అంశంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు ముఖ్యంగా అధ్యక్షులు అరుణ్తార్ నాగేశ్వరరావు గారు, అలానే కార్యదర్శి అడపా సత్యనారాయణ గారు ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి అవసరం వచ్చినా రాత్రి 10 గంటలకి అమరావతికి వెళ్లాల్సి వచ్చినా ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా వాళ్ళు చేసిన పోరాటం, కృషి వల్లనే ఈ రోజు ఆటో నగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించడానికి కావాల్సిన ప్రయత్నం సాకారమైందని వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.